హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సార్ ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అండ్ అలాగే ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి అండ్ కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు అసలు ఏ పాయింట్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. సో ముందుగా నేను మీకు ఇందులో 8 స్టెప్స్ చెప్తున్నానండి. ఆ 8 స్టెప్స్ బేస్ చేసుకొని మీరు కనుక ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకుంటే యూ విల్ బి ఇన్ ద రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో ముందుగా selecting the right engineering college is a big decision both for you and your family. It is these 4 years that will help you decide what you will do in your life. It is best to make this decision when you are in senior school and not at last moment. There is no right college as such, but there may be colleges that are right for you. Below are some guidelines you can follow to help streamline colleges and choose the right engineering institute. So generally అసలు రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఎక్కడ ఉండదండి. బట్ మీకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కాలేజ్ ఏదైతే ఉందో అది మాత్రం మీరు చూస్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ సమ్ గైడ్ లైన్స్. సో ఏంటి ఆ గైడ్ లైన్స్, మీరు ఇంజనీరింగ్ కాలేజ్ అసలు ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అని ఒకసారి మనం చూసేద్దాము. సో ముందుగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ మనం చూస్ చేసుకోవాలి. సో ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకోవడానికి ముందు మనం స్ట్రీమ్ అనేది చూస్ చేసుకుంటూ ఉంటుంది. స్ట్రీమ్ అంటే నథింగ్ బట్ బ్రాంచ్ అనమాట. అంటే ఏ బ్రాంచ్ మనం ఇంజనీరింగ్ లో చదవాలనుకుంటున్నాము దాన్ని స్ట్రీమ్ అని చెప్పి అంటాము. సో ముందుగా ఏ బ్రాంచ్ లో మనం చదవాలనుకుంటున్నామో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీని బేసిస్ మీదే కంప్లీట్లీ మీరు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి ఉంటుంది అండ్ అలాగే మీ ఫ్యూచర్ మీ కెరీర్ మొత్తం కూడా ఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్ మీద డిపెండ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఒక ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏదైతే మీరు చదవాలనుకుంటున్నారో అది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ తర్వాత ఏదైతే మీరు డెసిషన్ తీసేసుకుంటున్నారో ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇంకొక 3 ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కూడా మీరు చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు అనుకున్న స్ట్రీమ్ రాకపోయినా సరే వేరే స్ట్రీమ్స్ దానికి దగ్గరలో ఉన్నవచ్చు, లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నవచ్చు. అంటే బికాస్ ఆఫ్ యువర్ ప్రిఫరెన్సెస్ ఏం జరుగుతుంది అంటే మీరు అనుకున్న బ్రాంచ్ రాకపోతే చాలాసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కాబట్టి సో ఇంకొక 3 బ్రాంచెస్ కూడా మీరు చూస్ చేసుకున్నట్టయితే మీరు అనుకున్న కాలేజ్లో మీరు అనుకున్న బ్రాంచ్ కాకుండా ఈ బ్రాంచెస్ కూడా పెట్టుకున్నట్టయితే ఒకవేళ అది రాకపోయినా వేరే బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇంకొక 3 ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకొని వాటిని కూడా మీ చాయిసెస్ లో పెట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే చాలా వరకు మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఏవైతే మీకు కాలేజెస్ ఉన్నాయో వాటిని ఒక 3 గ్రూప్స్ కింద డివైడ్ చేసుకోవాలి. సో అందులో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టాప్ నాచ్ కాలేజెస్ అనమాట. అంటే మీ ర్యాంక్ కి మీకు వస్తుందా లేదా అన్న డౌట్ ఉండే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ బిగ్ కాలేజెస్ బిగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే బేస్ చేసుకుని ఉన్నాయి రెప్యూటెడ్ కాలేజెస్ అన్ని కూడా టాప్ నాచ్ కాలేజెస్ కింద వస్తాయన్నమాట. సో ఇవన్నిటిని కూడా ఫస్ట్ గ్రూప్ కింద మీరు డివైడ్ చేసి పెట్టుకోండి. అండ్ సెకండ్ గ్రూప్ లో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో మీకు వచ్చిన ర్యాంక్ కి రీజనబుల్ గా ఆ కాలేజ్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ ఈ కాలేజ్ వచ్చినా సరే మీరు చదవడానికి హ్యాపీగానే ఫీల్ అవుతారు అనుకునే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెకండ్ గ్రూప్ లో ప్లేస్ చేసుకోండి. అండ్ లాస్ట్ కేటగిరీ ఆఫ్ కాలేజ్ అంటే ఏవైతే థర్డ్ గ్రూప్ లో మీరు పెడతారో ఇందులో పక్కాగా మనకి అడ్మిషన్ అయితే వచ్చేస్తుంది. సో ప్రాబ్లం అయితే లేదు. సో ఏదైతే 1 and 2 గ్రూప్స్ ఉన్నాయో ఆ 2 గ్రూప్స్ లో కనుక రానట్టయితే ఈ 3వ గ్రూప్ ఆఫ్ కాలేజ్ లో కూడా మనం వెళ్ళొచ్చు. సో పెద్ద ప్రాబ్లం లేదు అనుకున్నట్టు మనం ఫీల్ అయ్యే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని థర్డ్ గ్రూప్ లో మీరు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ గ్రూప్ లో టాప్ నాచ్ కాలేజ్ పెడతాము. సెకండ్ గ్రూప్ లో యావరేజ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే మీ ర్యాంక్ కి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు లేదంటే రాకపోవచ్చు ఆ టైప్ ఆఫ్ కాలేజ్ మీరు పెట్టుకోవాలి. అండ్ థర్డ్ దాంట్లో పక్కాగా మీకు ఈ కాలేజ్ లో వస్తుంది మీ ర్యాంక్ కి అన్న టైప్ ఆఫ్ కాలేజెస్ అండ్ అలాగే మీకు కంఫర్టబుల్ గా ఉండే కాలేజెస్ ని పెట్టుకోవాలన్నమాట. ఓకే సార్, కాలేజెస్ అయితే డివైడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ మీరు చేయాల్సిన పాయింట్ థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏం చేయాలి అంటే అసలు ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ముందు ఆ కాలేజెస్ ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సార్ ఎవాల్యుయేషన్ ఎలా చేస్తాం సార్, దాని ప్రొసీజర్ ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి కింద నేను కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్స్ మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే డిగ్రీ ఆఫర్డ్. ఆ కాలేజెస్ లో అసలు ఏ డిగ్రీ ఆఫర్ చేస్తుంది అండ్ అలాగే లొకేషన్ అది రూరల్ లో ఉందా అర్బన్ లో ఉందా అంటే సిటీలో ఉందా లేదంటే విలేజ్ సైడ్ ఎక్కడైనా ఉందా అది మనం చూసుకోవాలి. అండ్ అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ మీ ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం ఆ కాలేజ్ అండ్ అది గవర్నమెంటా ప్రైవేటా. అండ్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫీజ్ అండి. దాని ట్యూషన్ ఫీజ్ ఎంత, ఒకవేళ హాస్టల్ ఉండాల్సి అయితే హాస్టల్ ఫీ ఎంత, ఇవన్నీ కూడా కాస్ట్ కింద వస్తుంది. అండ్ ఫినాన్షియల్ ఎయిడ్ ఆర్ స్కాలర్షిప్స్ ఇక్కడ మనకి జనరల్లీ ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే మనకి గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి ఫినాన్షియల్ ఎయిడ్ మనకు ఉంటుంది. అండ్ అలాగే మనకి స్కాలర్షిప్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎవరికైతే ఈ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళందరికీ కూడా
సో అవి ఎంత వస్తుంది ఏంటి అది కూడా మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ది క్యాంపస్ రిసోర్సెస్ అంటే అసలు క్యాంపస్ లో మనకి ల్యాబ్స్ ఎంత వరకు ఉన్నాయి, లైబ్రరీస్ ఎలా ఉన్నాయి, కంప్యూటర్స్ యాక్సెస్ కానీ ఇవన్నీ ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్లీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ది ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్స్. ఈ కాలేజ్ లో మనం చదివినట్టయితే మనకి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో ప్రీవియస్ ఇయర్స్ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, అండ్ అలాగే ఈ కాలేజ్ నుంచి మనకి ఇండస్ట్రియల్ విజిట్స్ కానీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కానీ ఇంటర్న్షిప్స్ కి అలౌ చేస్తున్నారా లేదా అనేది కంప్లీట్లీ చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ది అక్రెడిటేషన్ అండి. అక్రెడిటేషన్ అనేది చాలా సింపుల్ గా మీకు అనిపించినా సరే దీంట్లోనే మనకి చాలా వరకు కాలేజెస్ ని మనము షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఏదైతే కాలేజెస్ లో మనకి ఫెసిలిటీస్ ఏవైతే ఉండాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా అవైలబుల్ గా ఉన్నాయో వాటికి మాత్రమే అక్రెడిటేషన్ అనేది వస్తుంది. కాబట్టి అక్రెడిటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూస్ చేసుకుంటే చాలా వరకు బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ ది క్లాస్ సైజ్. సో ఏవైతే మీ క్లాస్ రూమ్స్ ఉన్నాయో ఆ క్లాస్ తాలూకా సైజ్ ఎంత అండ్ ఆ పర్టికులర్ క్లాస్ రూమ్ లో అసలు ఎంతమంది స్ట్రెంత్ అని కూర్చోబెడుతున్నారు అనేది క్లాస్ సైజ్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ ది క్వాలిటీ, రెప్యుటేషన్ అండ్ క్లాసెస్. సో కాలేజ్ తాలూకా క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఇస్ నథింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్. అండ్ రెప్యుటేషన్ ఎలా ఉంది, ఈ రెప్యుటేషన్ అనేది మనకి క్వాలిటీ ఎలా ఉందో దాని బేసిస్ మీద రెప్యుటేషన్ ఉంది. కాలేజ్ తాలూకా రెప్యుటేషన్ మొత్తం కూడా ఫ్యాకల్టీ టీచింగ్ మీద అండ్ ఏదైతే మనకి ఫైనల్ గా రిజల్ట్ వస్తుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ది క్లాసెస్ మనకి రెగ్యులర్ గా అవుతున్నాయా లేదా అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అలాగే స్టూడెంట్ బాడీ. స్టూడెంట్ బాడీస్ అనేవి డిఫరెంట్ బాడీస్ మనకి కాలేజ్ లో ఉంటాయండి. అవి జెండర్ వైజ్ అవ్వచ్చు, డైవర్సిటీ వైజ్ అవ్వచ్చు, కమ్యూనిటీ వైజ్ అవ్వచ్చు, డిఫరెంట్ స్టూడెంట్ బాడీస్ అయితే మనకి యాక్ట్ అవుతా ఉంటాయి. సో అవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ అందులో మనకి డాన్స్ కానీ మ్యూజిక్ కానీ స్పోర్ట్స్ క్లబ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అండ్ అలాగే కాలేజ్ స్పిరిట్ ఎంత వరకు ఉంది, ఏమన్నా ఆర్గనైజేషన్స్ కాలేజ్ లో మనకు ఉన్నాయా ఏంటనేది చెక్ చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఎవరైతే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళందరి క్వాలిఫికేషన్ ఎలా ఉంది అండ్ వాళ్ళ తాలూకా పాస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఆ డిపార్ట్మెంట్ తాలూకా ప్రీవియస్ ఇయర్ ట్రాక్ రికార్డ్ అవ్వచ్చు, లేదంటే రిజల్ట్ అనాలిసిస్ అవన్నీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూసింగ్ ద కోర్స్ షుడ్ బి ప్యూర్లీ బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్ అండ్ హిజ్ ఆర్ హెర్ ఎబిలిటీస్. సో ఏదైతే మీరు కోర్స్ చూస్ చేసుకుంటున్నారో ఆ కోర్సు ఆ పర్టికులర్ స్టూడెంట్ తాలూకా ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ఉండాలి, కానీ ఎవరో రిలేషన్స్ చెప్పారనో పేరెంట్స్ చెప్పారనో చూస్ చేసుకోకండి. అండ్ అలాగే ఇఫ్ ద స్టూడెంట్ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఫర్ ద సేమ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ద బెటర్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ షుడ్ బి ద చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఒక బ్రాంచ్ మనం చూస్ చేసుకున్నాడు, సో అందులో అదే బ్రాంచ్ మనకి 2 ఇంజనీరింగ్ కాలేజ్లు వచ్చేటట్టు మనకు కనిపిస్తుంది. బట్ ఆ రెండిట్లో ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి సార్ అంటే డెఫినెట్ గా ఏ కాలేజ్ అయితే బెటర్ గా ఎస్టాబ్లిష్ అయ్యిందో ఆ కాలేజ్ కనుక చూస్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్ చాలా వరకు మనకి బాగుంటుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ దర్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎ లాట్. సో ద రికాగ్నిషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ కంట్రిబ్యూట్స్ టు దిస్. సో ఫ్యాకల్టీ తాలూకా క్వాలిఫికేషన్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనకి చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ఓకేనా, చదువుకోవడానికి. సో ఇది మనకి ఎలా తెలుస్తుంది ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఆ కాలేజ్ తాలూకా రికాగ్నిషన్ ఎంతవరకు ఉంది ఏంటి అనేది మీకు చెప్పేస్తుంది. అండ్ నెక్స్ట్ ది 4th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ర్యాంక్ యువర్ ప్రయారిటీస్. ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో మీరు ర్యాంక్ చేసుకోవాలన్నమాట. సో ఎలాగా ఆ ప్రయారిటీస్ ఏంటి ఒకసారి మీకు చెప్పేస్తాను. సో మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ యు ఆర్ కన్సిడరింగ్. సో ఏవైతే మీరు ఇంజనీరింగ్ కాలేజెస్ కన్సిడర్ చేస్తున్నారో వాటి తాలూకా లిస్ట్ మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటికి రేటింగ్ ఇవ్వండి ఎగెనిస్ట్ 10 పాయింట్స్ అనమాట. ఓకేనా. సో రేటింగ్ దేని బేసిస్ మీద ఇవ్వాలి సార్ అంటే మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాలేజెస్ వైజ్. ఏంటి అంటే వస్తుంది అఫోర్డబిలిటీ అంటే దానికి ఆ పర్టికులర్ కాలేజ్ మనం జాయిన్ అయితే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, అది అఫోర్డబిలిటీ కింద వస్తుంది. రెండోది డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ అంటే మీ ఇంటి దగ్గర నుంచి అది ఎంత డిస్టెన్స్ లో ఉంది. అండ్ అలాగే టీచర్ స్టూడెంట్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎంతమంది స్టూడెంట్స్ కి కాలేజ్ లో ఎంతమంది టీచర్స్ అవైలబుల్ గా ఉన్నారనేది టీచర్ స్టూడెంట్ రేషియో అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ది కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాలేజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, బిల్డింగ్స్ అవ్వచ్చు, బెంచెస్ అవ్వచ్చు, క్లాస్ రూమ్స్ అవ్వచ్చు, లైబ్రరీ, ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది కాలేజ్ లో అండ్ అలాగే రిమైనింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా ఉన్నాయి. ఓకేనా. వీటి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రాండ్ నేమ్. సో కాలేజ్ తాలూకా బ్రాండ్ నేమ్ ఎలా ఉంది అండ్ కాలేజ్ ఏదైతే ఉందో దాని తాలూకా స్టేటస్ ఎలా ఉంది అది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే యూనివర్సిటీ ఏదైతే ఉందో ఏ యూనివర్సిటీకి ఈ కాలేజ్ ఎఫిలియేట్ అయ్యిందో అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ప్లేస్మెంట్ రికార్డ్
ఈ కాలేజ్ లో ప్రీవియస్ ఇయర్స్ లో ప్లేస్మెంట్ రికార్డ్ ఎలా ఉంది, అండ్ అలాగే ఒకవేళ దీనికి హాస్టల్ ఉంటే ఆ హాస్టల్ అటాచ్ అయి ఉందా లేదా, అండ్ అలాగే పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ ఏమన్నా అవైలబుల్ ఉంటే ఒక దగ్గరలో ఉందా దూరంగా ఉందా ఏంటి అనేది కంప్లీట్లీ మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు రాసుకొని మీరు ఏవైతే కాలేజ్ తయారు చేసుకున్నారో ఆ కాలేజ్ తాలూకా లిస్ట్ లో ఈ పాయింట్స్ కనుక మార్క్స్ వేసుకుంటూ వెళ్ళినట్టయితే ఆ మార్క్స్ అన్ని యాడ్ చేయగానే ఫైనల్ గా ఏదైతే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చిన కాలేజెస్ ఉన్నాయో వాటి బేస్ చేసుకొని మీరు ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, institutes like IITs will have many faculty members with PhDs, and so they can give proper guidance with their experience. సో ఐఐటీస్ ఏవైతే ఉన్నాయో ఐఐటీస్ అవ్వచ్చు అండ్ అలాగే కొన్ని ఎన్ఐటీస్ లో కూడా మనకి ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్లీ పిహెచ్డి చేసిన వాళ్ళే ఉంటారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోని వాళ్ళు మీకు మంచి గైడెన్స్ అనేది ఇవ్వచ్చు. అండ్ అలాగే ప్లేస్మెంట్ రికార్డ్స్, హైయర్ స్టడీస్ రికార్డ్స్ కూడా మనకి చాలా వరకు ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని మన ప్లేస్ ఎలా అవుతాము ఏంటి అనేది మన క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ రేషియో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమంది చేస్తున్నారో తెలిస్తే దాన్ని బట్టి ఆ కాలేజ్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ ల్యాబ్స్ అవ్వచ్చు, లైబ్రరీలో యాక్సెస్ అవ్వచ్చు, ఇంటర్నెట్ యాక్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ లొకేషన్ ఆఫ్ ద కాలేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో వీటిని బేస్ చేసుకొని మీరు కాలేజ్ చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రిజల్ట్ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ బ్యాచెస్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ రీసెర్చ్ సైడ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్లీ IEEE యాక్సెస్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో IEEE యాక్సెస్ ఎలా ఉంది మన కాలేజ్ లో, అండ్ జర్నల్స్ పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ యాక్సెస్ ఉందా లేదా ఇవన్నీ కూడా మనకి అడిషనల్ గా యాడ్ ఆన్స్ అవుతాయి అనమాట. సో ఈ ప్రయారిటీస్ అన్ని మనం ర్యాంక్ చేసుకున్నట్టయితే ఈజీగా మనము ఏ కాలేజ్ కావాలని చెప్పి ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ది 5th పాయింట్ ఏంటంటే చెక్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ స్కాలర్షిప్ ఆర్ ఫైనాన్షియల్ ఎయిడ్. అసలు ఏదన్నా స్కాలర్షిప్ కానీ ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ మనకి అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏపీ ఎంసెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది. సో ఫీ రీఎంబర్స్మెంట్ కావాలంటే మనకి వాళ్ళు అడుగుతుంది రెండు, ఒకటి వైట్ రేషన్ కార్డ్ కానీ లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ. సో వీటిని కనుక మనం అప్డేట్ చేయించుకున్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెరిఫికేషన్ స్టాటస్ లో మనకి ఫీ రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఫీ ఎలిజిబిలిటీ దగ్గర ఎస్ అని వచ్చేస్తుంది. సో అక్కడ మీకు రీఎంబర్స్మెంట్ కి మీరు ఎలిజిబుల్ అయినట్టు అనమాట. సో అలాగా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఫీ రీఎంబర్స్మెంట్ కి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ కూడా మనకి ఎలిజిబుల్. ఓకేనా? సో అది మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ది 6th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సోక్ ఇన్ ద అట్మాస్ఫియర్. సోక్ ఇన్ ద అట్మాస్ఫియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకు అంటే ఇఫ్ యూ కెన్ go to the colleges you are considering and target high traffic areas like the library, lawns, caves or gym. సో ఇలాంటి ప్లేసెస్ లో కనుక మీరు వెళ్ళినట్టయితే అంటే ఏదైతే మీరు కాలేజ్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ దగ్గర మనకి హై ట్రాఫిక్ ఏరియాస్ ఉంటాయి. లైబ్రరీస్ అవ్వచ్చు, లాన్స్ అవ్వచ్చు, కేవ్స్ అవ్వచ్చు, జిమ్స్ అవ్వచ్చు. అక్కడ మీకు ఆ పర్టికులర్ కాలేజ్ తాలూకా స్టూడెంట్స్ అనేది డెఫినెట్ గా మీకు కలవడం జరుగుతుంది. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ అలాగే ఒకవేళ టీచర్స్ కూడా ఎవరైనా కలిసినట్టయితే వాళ్ళతో కూడా మీరు మాట్లాడాలి, అసలు కాలేజ్ ఎలా ఉంది ఏంటో కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని అసలు కాలేజ్ లో ఫెసిలిటీస్ అవి ఎలా ఉన్నాయి అండ్ ఏదైతే మీరు పర్టికులర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ బ్రాంచ్ అసలు ఎలా ఉంది, ఆ కాలేజ్ లో ఏంటని మొత్తం ఐడియా వచ్చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు అసలు ఆ కాలేజీకి ఫిట్ అవుతారా అవరా అని ఈజీగా మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ది బ్రాండ్. చాలా మంది అడుగుతా ఉంటారు ఏంటంటే సార్ ఈ పర్టికులర్ కాలేజ్ ఏదైతే ఉందో దీనికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది, బ్రాండ్ ఇమేజ్ ఉంది అని అంటూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఆ బ్రాండ్ దగ్గరికి వెళ్ళి మీరు బ్రాండ్ కాన్షియస్ మాత్రం అవ్వకండి. ఎందుకంటే అన్ని కాలేజెస్ లో కూడా అన్ని బ్రాండ్స్ బాగోవండి. కొన్ని కాలేజ్ లో కొన్ని పర్టికులర్ బ్రాంచెస్ మాత్రమే బాగుంటాయి. ఎంత రిప్యూడ్ కాలేజ్ అన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ లో సిఎస్సి బాగుండొచ్చు బట్ మెకానికల్ బాగోకపోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఇంకొక కాలేజ్ లో మనకి మెకానికల్ బాగోవచ్చు, సివిల్ గానీ, ఈసీ గానీ, సిఎస్సి గానీ బాగోకపోవచ్చు. సో ప్రతి కాలేజ్ లో కూడా డెఫినెట్లీ కొన్ని స్ట్రాంగ్ బ్రాంచెస్ ఉంటాయి అండ్ అలాగే వీక్ బ్రాంచెస్ కూడా ఉంటాయి అనమాట. సో అన్ని బ్రాంచెస్ కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ గా అయితే ఉండవు. సో బ్రాండ్ కాన్షియస్ కాకుండా అసలు ఆ కాలేజ్ ఏదైతే మీరు చూస్ చేసుకుంటున్నారో ఆ పర్టికులర్ కాలేజ్ లో మీరు అనుకుంటున్న బ్రాంచ్ స్ట్రాంగ్ గా ఉందా లేదా కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలేజ్ మే హ్యావ్ స్టెర్లింగ్ రెప్యుటేషన్స్ బట్ డోంట్ ఫాల్ ఫర్ స్టార్ రేటింగ్స్ అండ్ accreditations. Okay, a college may be known for its excellent electronics and mechanical department, but the department of civil engineering may not be as well developed and equipped. If you are considering this college for civil engineering just because it is a well-known college, you may be disappointed by the standard of the department later during the course. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ ఉంది, చాలా మంచి రెప్యుటేషన్ ఉంది, దానికి మంచి రేటింగ్స్ ఉన్నాయి, అక్రెడిటేషన్స్ ఉన్నాయి. బట్ ఆ కాలేజ్ లో మనకి ఈసీఈ మెకానికల్ డిపార్ట్మెంట్ చాలా బాగుంటాయి బట్ సివిల్ డిపార్ట్మెంట్ బాగోదు, అంత డెవలప్ అవ్వలేదు.
సో ఆ కాలేజ్ కనుక అది మంచి కాలేజ్ అని మీరు సివిల్ కనుక చూస్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్లీ బ్రాండ్ కాన్షియస్ అవ్వకండి. మీరు ఏదైతే పర్టికులర్ బ్రాంచ్ అనుకుంటున్నారో అది ఏ కాలేజ్లో బాగుంది అనుకుంటే ఆ కాలేజ్లోనే మీరు చదవండి. అండ్ ఇంకొకటి లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేక్ ష్యూర్ యూ హ్యావ్ ద రిక్వైర్డ్ స్కోర్స్. సో చాలా మంది ఈ పర్టికులర్ కాలేజ్ చాలా మంచిది, సో అక్కడ సీట్ కావాలనుకుంటారు, బట్ దానికి సంబంధించిన స్కోర్స్ ఏవైతే ఉన్నాయో మీకు వచ్చినాయో లేదో అది కూడా చూసుకోవాలన్నమాట. సో ఏవైతే మీకు మార్క్స్ వచ్చినాయో ఆ పర్టికులర్ కాలేజ్లోకి మీరు ఎంటర్ అవ్వడానికి ఆ మార్క్స్ అసలు సరిపోతున్నాయా సరిపోవట్లేదా అనేది కూడా క్లియర్ కట్ గా మీరు అనలైజ్ చేసుకోవాలి. సో ఇవి ఫ్రెండ్స్ మనకి 8 పాయింట్స్. సో ఒకసారి చూసారు కదా 8 పాయింట్స్, ఒకసారి మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ది ఏంటంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేది మీరు చూసుకోవాలి. అండ్ సెకండ్ది మనకి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కేటగిరీస్ చేసుకోండి. అండ్ మూడోది మీరు ఏదైతే క్రైటీరియాస్ ఉన్నాయో ఆ క్రైటీరియాస్ అన్ని కూడా నీట్ గా ఒక పేపర్ మీద పెట్టండి. పెట్టిన తర్వాత మీ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రయారిటీస్ అన్నిటికి కూడా ఒక ర్యాంకింగ్ అనేది ఇవ్వండి. చెక్ యూ ఫైర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ స్కాలర్షిప్ ఆర్ ఫైనాన్షియల్ ఎయిడ్. సో ఏదైనా స్కాలర్షిప్ కానీ ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ అసలు మీరు ఎలిజిబుల్ లా కాదని చెక్ చేసుకోండి. అండ్ ఏదైతే కాలేజ్ అట్మాస్ఫియర్ ఉందో ఒకసారి అట్మాస్ఫియర్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి అసలు మీ కాలేజ్ అది సరిపోతుందా సరిపోదా, మీకు ఆ కాలేజ్ ఎంతవరకు ఫిట్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయండి. అండ్ బ్రాండ్ కాన్సెప్ట్స్ మాత్రం కాకండి. ఏదన్నా కాలేజీకి మంచి బ్రాండ్ వాల్యూ ఉన్నంత మాత్రాన మీరు అనుకున్న బ్రాంచ్ బాగుందా బాగోలేదని చెప్పలేరు కాబట్టి ఆ పర్టికులర్ బ్రాంచ్ నిజంగా కాలేజ్లో బాగుందో లేదో ఫైండ్ అవుట్ చేయండి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీకు ఆ పర్టికులర్ కాలేజ్లో ఎంటర్ అవ్వడానికి స్కోర్ ఏదైతే ఉందో సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అందరికీ అర్థమైంది కదా ఇంజనీరింగ్ కాలేజ్ అసలు ఎలా చూస్ చేసుకోవాలో. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.